హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కాలీవుడ్ సూపర్ స్టార్ లో ఒకరైన తల అజిత్ విడమర్చి ఫిల్మ్ మన బాలీవుడ్గా జీరో హైప్ తో రిలీజ్ అవగా టీ1 ఫినిష్ అయ్యేసరికి చాలా దారుణమైన టాక్ తెచ్చుకుంది ఈ ఫిల్మ్. అజిత్ లాంటి స్టార్ హీరో ఇలాంటి ఎలిమెంట్స్ లేని హాలీవుడ్ ఇలాంటి ఎలివేషన్ లేని హాలీవుడ్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో రావడంతో షాక్ అయిన ఫ్యూ ఆడియన్స్ కి తప్ప ఎవరికి మూవీ అంతగా ఎక్కకపోవడం కాస్తైతే దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. అలా ఓవరాల్ గా డే1 కంప్లీట్ అయ్యేసరికి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఈ ఫిల్మ్. బట్ డే1 బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఎఫెక్ట్ అయితే ఇవ్వలేదు. జీరో బస్ తో రిలీజ్ అయినా కూడా ఎక్సలెంట్ గా రన్ అయింది. థర్స్డే రిలీజ్ కావడంతో నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా వచ్చాయి. బట్ యాక్సెప్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే అజిత్ రీసెంట్ రొట్టకొట్టుడి సినిమాలు ఏదైతే ఉన్నాయో అది తన మార్కెట్ ని ఓవర్సీస్ లోనే కాకుండా తెలుగు స్టేట్స్, కేరళ అండ్ కర్ణాటకలో కూడా బాగా తగ్గించేశాయి. ఒకప్పుడు విజయ్ అంటే ఎవరో తెలియని రోజుల్లో అజిత్ సినిమాలు ఇక్కడ కోట్లు కొల్లగొట్టాయి. బట్ ఇప్పుడు విజయ్ సినిమాలో ఓపెనింగ్స్ లో 10% కూడా అజిత్ సినిమాలకి రావట్లేదు. కేరళలో 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అజిత్ సినిమాల కలెక్షన్స్ ఈ రోజుకి టాప్ లో ఉన్నాయంటే కారణం శివ హెచ్వినోతో చేసిన ఫిల్మ్స్. యాక్చువల్ గా అజిత్ కి కేరళలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అలానే కర్ణాటకలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బట్ కెరీర్ బెస్ట్ నెంబర్స్ అయితే ఈ సినిమాతో పడలేదు. ఒక తమిళనాడులో తప్ప చెప్పుకోదగ్గ నెంబర్లు అయితే ఎక్కడా పడలేదనే చెప్పాలి. బట్ దాన్ని కూడా ఫేక్ చేయాలని చూస్తున్నారు కొంతమంది. సో అసలు లేట్ చేయకుండా ఈ మూవీకి డే1 ఎంత కలెక్షన్స్ వచ్చాయో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తమిళనాడు విషయానికి వస్తే చెన్నైలో ఫుల్ స్టోర్ ర్యాంపేజ్ చూపించిన ఈ ఫిల్మ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే తమిళనాడులో 16.5 కోట్ల గ్రాస్ ని దాటేస్తూ అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ పెట్టింది. డే1 ఓవరాల్ గా 26.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. సూర్య, విక్రమ్, రజనీ, కమల్ హైప్ ఉన్న సినిమాతోనే 20 కోట్లు అందుకోవడానికి కష్టపడుతుంటే ఊరు పేరు తెలియని సినిమాతో 25 కోట్ల మార్క్ ని దాటేస్తూ 26.2 కోట్ల గ్రాస్ పెట్టడం చిన్న విషయం కాదు. బట్ సోషల్ మీడియాలో కొంతమంది 40 కోట్లని గట్టిగా రుద్దుతున్నారు. వీళ్ళ రుద్దుడు ఏ రేంజ్ లో ఉందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసేంతలా. ఇక సెకండ్ డే చూసుకుంటే డ్రాప్స్ గట్టిగా ఉన్నాయి బికాస్ ఆఫ్ ది టాక్. ఇక తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే అజిత్ మార్కెట్ ఎంతలా డౌన్ అయిందో ఈ కలెక్షన్స్ బట్టే చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో 10 లక్షల గ్రాస్ కూడా అందుకోలేకపోయినాయి ఈ ఫిల్మ్. డే1 కంప్లీట్ అయ్యేసరికి తెలుగు స్టేట్స్ లో 65 లక్షల గ్రాస్ ని అండ్ 30 లక్షల షేర్ ని మాత్రమే అప్రాక్స్ గా కలెక్ట్ చేయగా ఇది కంప్లీట్ గా డిసప్పాయింటింగ్ కలెక్షన్స్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 2.7 కోట్ల రేంజ్ లో ఉండడంతో 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఇక డే2 అయితే తండేలు తప్ప గట్టిగా పడిందని చెప్పొచ్చు. హోప్ఫుల్లీ గుడ్ బ్యాడ్ అగ్లీతో ఇక్కడ కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. ఇక అజిత్ కి స్ట్రాంగ్ జోన్ అయిన కర్ణాటకలో తునివు నెంబర్ ని కూడా దాటలేకపోయినా ఈ ఫిల్మ్ డే1 4.3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా బెంగళూరులో మాత్రం కెరీర్ హైయెస్ట్ నెంబర్ అయితే పెట్టింది. ఇక కేరళలో 1.3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ డికెట్ బ్యాక్ వచ్చిన వేదంలో నెంబర్ ని కూడా దాటలేక తునివు కంటే కూడా వెనకబడింది ఈ ఫిల్మ్. ఇప్పటికీ కేరళలో అజిత్ కెరీర్ హైయెస్ట్ ఓపెనర్ అంటే అది వివేగం ఫిల్మ్ విత్ 1.65 CR. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద 15.5 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో విడామియచ్చి మూవీ డే1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 48.5 కోట్లు దాటింది. షేర్ 24 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 92 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 68 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. నిన్న బుకింగ్స్ చూస్తే చాలా డల్ గా ఉన్నాయి. చూడాలి మరి డే2 ఎంత నెంబర్ పెడుతుందో. కాసేపట్లోనే డే2 రిపోర్ట్ తో కలుద్దాం. సో గైస్, దట్ ద వీడియో. ఇది విడమేచ్చి డే1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.